హలో స్టూడెంట్స్, అస్సలు గొంతు బాగాలేదు. కంప్లీట్గా థ్రోట్ పోయింది. దానివల్ల అసలు మాట్లాడితే చాలా దగ్గు వచ్చేస్తుంది. అందుకే ఎడిటోరియల్ చేయలేకపోతున్నాను. సో ఇవాళ కొంచెం ఓపిక కూడగొట్టుకొని ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఎడిటోరియల్. సో బిఫోర్ దట్ మీ అందరికీ ఒక శుభవార్త. బడ్జెట్ కన్స్టెంట్స్ వల్ల యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వలేకపోతున్నామన్న మాట ఇంకా రాదు. మీరు కనీ విని ఎరుగని రీతిలో కేవలం 12,000 రూపాయలకి మీరు అడుగుతారు, అసలు యూపీఎస్సీ చెప్తున్నారా ఇంకేమైనా చెప్తున్నారని. సేమ్ యూపీఎస్సీ క్లాసెస్ లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ జిఎస్ మొత్తం కవర్ చేస్తున్న క్లాసెస్ 12,000 రూపీస్ ఆప్షన్ ఇప్పుడు మీకు క్రియేట్ చేసాం. సో ఈ ఆప్షన్ వినియోగించుకోండి. 12,000 రూపాయలకి కంప్లీట్గా మీకు సిలబస్ ప్రాపర్గా మన ఎల్టెక్స్లో ఎలా చెప్తామో మీకు తెలుసు. ఇన్ డెప్త్ కవరేజ్ లైవ్ క్లాసెస్ అమ్మా. ఎప్పుడో పాత క్లాసులు ఇచ్చేయడం కాదు, అప్డేటెడ్ కంటెంట్ని దృష్టిలో పెట్టుకొని లైవ్ క్లాసెస్. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డెమో కావాలంటే చెక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. ఇది 31 జనవరి వరకు మాత్రమే ఉన్న ఆఫర్. తర్వాత ఇది ఎక్స్టెండ్ అవుతుంది అని నేను చెప్పలేను. సో కాబట్టి వినియోగించుకోండి బిఫోర్ 31 జనవరి. టేక్ కేర్. సో లెట్స్ లుక్ ఎట్ టుడేస్ ఎడిటోరియల్. సో దిస్ సేస్ చేంజ్డ్ డైనమిక్స్. అంటే వరల్డ్ డైనమిక్స్ అనేవి చేంజ్ అయిపోయాయి. అంటే ద వే ఎంటైర్ వరల్డ్ ఆపరేట్స్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. ఎందుకు మారిపోయిందంటే ట్రంప్ మామ సెకండ్ టైం అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యారు. రాగానే విధ్వంసాన్ని మొదలుపెట్టేశారు. నరుకుడు కార్యక్రమం మొదలుపెట్టేశారు. ఆయన తీసుకున్న పిచ్చి తుగ్లక్ నిర్ణయాల వల్ల ప్రపంచం అంతా పిచ్చెక్కేస్తుంది. ఇప్పుడు ఒకసారి ఇండియా మస్ట్ చార్ట్ ఎ న్యూ ట్రాన్సాక్షనల్ కోర్స్ విత్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. సో ఇండియా ఏం చేయాలి? ఇట్ మస్ట్ చార్ట్ అంటే టేక్ పాత్ అని అర్థం. ఎటువంటి పాత్ తీసుకోవాలి? ఏ ట్రాన్సాక్షనల్ కోర్స్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్రెషన్ అది. కోర్స్ అంటే అగైన్ పాత్ అనే మీనింగ్ వస్తుంది. ట్రాన్సాక్షనల్ పాత్ అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో, తెలుగులో అంటాం కదా, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. అంటే వాళ్ళు చెప్పిన ప్రతిదాన్ని అపోజ్ చేస్తామనో, చెప్పిన ప్రతిదాన్ని సపోర్ట్ చేస్తామనో పెట్టుకోకుండా, ఓకే, అవసరాన్ని బట్టి సిచ్యువేషన్కి తగ్గట్టుగా, పరిస్థితికి తగ్గట్టుగా నొప్పించక తానొప్పక తప్పించుకు తిరుగువాడే ధన్యుడి సుమతి అంటాం కదా. ప్రాక్టికల్గా ప్రాగ్మాటిక్గా మనకి చాణక్యుడు చెప్పినట్టు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మరియు మిత్రులు ఉండరు అన్నట్టు అప్పటి అవసరాలకు తగ్గట్టుగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో నడుచుకుంటూ వెళ్ళాలి. సో కంప్లీట్గా వాళ్ళకి ఎగనెస్ట్గాను వెళ్ళకూడదు, కంప్లీట్గా అనుకూలంగానూ ఉండకూడదు అని దాని అర్థం. అంటే అంత డీపర్ మీనింగ్ ఆ సెంటెన్స్లో ఉంది. ది ఫస్ట్ 48 hours ఆఫ్ US President Donald Trump's second term have been proof of the radical shifts he plans over next 4 years with the overarching theme of putting America first. ట్రంప్ వచ్చిన 48 గంటల్లోనే రాబోయే విధ్వంసం గురించి ఒక అవగాహన వచ్చేసింది. నెక్స్ట్ 4 ఇయర్స్లో ఎటువంటి షిఫ్ట్స్, రాడికల్ అంటే పూర్తిగా ఫండమెంటల్గా ఆయన ఎటువంటి మార్పులు తీసుకొస్తారు, రకరకాల విషయాల్లో అమెరికా పాలసీలు ఎటువంటి చేంజెస్ తీసుకొస్తారనే విషయంలో మనకి ఒక క్లారిటీ అనేది వచ్చేసింది. విత్ ది ఓవరార్కింగ్ థీమ్ ఆఫ్ పుట్టింగ్ అమెరికా ఫస్ట్. సో అమెరికా ఫస్ట్ అనేది ఆయన థీమ్. అంటే ఏ డెసిషన్ అయినా తీసుకునేటప్పుడు నేను ప్రపంచం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుంటానా, లేదా నా అమెరికాని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటానంటే అమెరికా ఫస్ట్. బయట దేశాలు తగలడిపోయినా నాకు పర్వాలేదు, నా దేశ ప్రయోజనాలే నాకు అన్నింటికంటే ముఖ్యం అనే తరహాలో ట్రంప్ బిహేవియర్ అనేది ఉంటుంది. సో అదే ఉద్దేశంతో ఆయన వెళ్తారు. ఓవరార్కింగ్ అంటే కాంప్రహెన్సివ్. ఓవరాల్గా ఆయన చేసే ప్రతి పనిలో కూడా కనిపించే థీమ్ ఏంటంటే అమెరికా ఫస్ట్ అనే నినాదం. ఎలక్షన్స్ ముందు కూడా ఆయన అదే నినాదంతో వెళ్ళారు. ఇన్ఫ్యాక్ట్ హీ వెంట్ విత్ ది స్లోగన్ ఆఫ్ మాగా అంటే ఏంటి? మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్, ఇలాంటి నినాదాలతో వెళ్ళారు. మేబీ హీ వాజ్ ఇన్స్పైర్డ్ బై అవర్ కేసీఆర్. రీజనల్ సెంటిమెంట్స్ని రెచ్చగొట్టి ఎలా అయితే కేసీఆర్ తెలంగాణ సీఎం అయ్యారో, ప్రజల్లో ఉన్న భావాలు కావచ్చు లేకపోవచ్చు, అంటే ఈ సెంటిమెంట్స్ని రాజేయడం వల్లే కదా అది ఒకసారిగా పెరుగుతుంది. సిమిలర్గా ఆయన కూడా అమెరికాలో బయట దేశాల వాళ్ళు చాలామంది వచ్చేస్తున్నారు,
అమెరికా మీద బడి బతికేస్తున్నారు. మన పరిస్థితి ఏమో ఎలా ఉంది. సో అమెరికా మన వల్ల వాళ్ళు బలపడిపోతారనే భావజాలాన్ని బాగా పెంపొందించారు ట్రంప్. సో ఈ భావంలో ఆయన నడుస్తున్నారు. While the strengthening of India-US ties during his first term should give those in New Delhi attempting to strategize for this term some comfort, his moves now make it clear that it will be necessary to expect the unexpected as well. చూడండి ఇక్కడ ఏం రాశారో. While the strengthening of India-US ties అంటే సంబంధాలు, strengthening అంటే బలపరచడం, during his first term should give those in New Delhi attempting to strategize for this term some comfort. బేసిక్గా ట్రంప్ మొదటిసారి పిఎం అయినప్పుడు కూడా మనం చాలా భయపడ్డం అనేది జరిగింది. ఏమవుతుందో రిలేషను, ఓకే ఇండియాకి అమెరికాకి రిలేషన్స్ పాడైపోతాయేమో అని భయపడ్డాం. అయినప్పటికీ కూడా ఫస్ట్ టైం ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఇండియా మరియు యుఎస్ రిలేషన్స్ ఏమయ్యాయి, స్ట్రెంగ్తెన్ అయ్యాయి. అప్పుడు అలాగే భయపడినప్పటికీ కూడా రిలేషన్స్ అనేవి స్ట్రెంగ్తెన్ అయ్యాయి అనే విషయం ఇప్పుడు ఎవరైతే టెన్షన్ పడుతున్నారో న్యూఢిల్లీలో, ఇప్పుడు ఈయన సెకండ్ టర్మ్ విషయంలో మనం ఏం స్ట్రాటజీలు వేయాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనకి ఇండియా యొక్క ఇంట్రెస్ట్ అనేవి మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతామని ఆలోచిస్తున్న ఢిల్లీ బాసెస్కి ఇది కొంచెం కంఫర్ట్. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇలాగే భయపడ్డాం కానీ ఏం జరగలేదు. ఇండియా యుఎస్ రిలేషన్స్ ఇంకా ఇంప్రూవ్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ హయాంలో మోదీ యుఎస్ వెళ్ళారు, ట్రంప్ కూడా ఇండియాకి వచ్చారు, ఇవన్నీ కూడా జరిగాయి అని చెప్పి కొంత కంఫర్ట్ దాని నుంచి తీసుకోవచ్చు. అయితే హిజ్ మూవ్స్ అంటే ఏంటి, ఆయన ఇప్పుడు తీసుకుంటున్న యాక్షన్స్ నౌ మేక్ ఇట్ క్లియర్ దట్ ఇట్ విల్ బీ నెససరీ టు ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ యాజ్ వెల్. అంటే అర్థం ఏంటమ్మా, ఆయన నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయను కూడా రావచ్చు అనేదానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇట్ విల్ బి నెససరీ టు ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అంటే అనుకోనిది జరుగుతుంది, అనుకోనిది జరిగే. జస్ట్ లైక్ యూపీఎస్సీ అంటేనే అన్ప్రెడిక్టబుల్ అని చెప్పి అంటాం కదా. అసలు గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ అంటాడు ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అని. బేసిక్గా యూపీఎస్సీ అంటది. యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిన ప్రతిసారి కూడా స్టూడెంట్స్కి కానీ అదే వస్తుంది. యూపీఎస్సీ ఏం చెప్పిందంటే ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అనే చెప్పింది. మనం ఎన్ని ప్లాన్లు వేసినా, ఎన్ని స్ట్రాటజీస్ వేసినా ఎక్కడో దగ్గర మనకి చుక్కలు చూపిస్తుంది. ఎక్స్పెక్ట్ చేయని దాన్ని అక్కడ చూపిస్తుంది. సో యూ షుడ్ ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్. ద స్లూ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ changes US policy on energy, the environment and climate change, trade and global taxes, citizenship routes, health, border control and immigration. So basically మీరు ఒకసారి గమనిస్తే ద స్లూ అంటే ఎ లాట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వచ్చాయి. ఒక్కసారిగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటే ప్రెసిడెంట్ తన సంతకం ద్వారా తీసుకొచ్చిన ఆర్డర్స్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటాం. ఇవేం చేసాయి, చేంజెస్ ది యుఎస్ పాలసీ, అమెరికా యొక్క పాలసీని చేంజ్ చేసేయడం జరిగింది. దేన్ని, ఎనర్జీ పైన, ఎన్వైరన్మెంట్ విషయంలో కావచ్చు, క్లైమేట్ చేంజ్ విషయంలో కావచ్చు, ట్రేడ్ విషయంలో కావచ్చు, గ్లోబల్ మినిమం ట్యాక్స్ అని మాట్లాడుకున్నాం ఆ విషయంలో కావచ్చు, సిటిజన్షిప్ రూట్స్ అంటే ఏ సిటిజన్షిప్ రూట్ అంటే అర్థం అంటే అమెరికా సిటిజన్షిప్ పొందడానికి అవకాశం ఉన్న రకరకాల మార్గాల విషయంలో కావచ్చు, హెల్త్, బార్డర్ కంట్రోల్, ఇమ్మిగ్రేషన్, చాలా ఆస్పెక్ట్స్లో మార్పులకైనా సంతకంతో పునాది వేశారు. బట్ ద న్యూ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ షోన్ ఇట్ ఈస్ కీన్ టు ఎంగేజ్ ఇండియా. కానీ కొత్త అడ్మినిస్ట్రేషన్ ఏం చూపిస్తోంది, హ్యాస్ షోన్ ఇట్ ఈస్ కీన్ టు ఎంగేజ్ ఇండియాని ఎలాగైనా ఎంగేజ్ చేయడంలో మేము ఎంగేజ్ చేయడం అంటే ఇన్వాల్వ్ అవ్వడం అంటే ఇండియాని మా ఓవరాల్ స్ట్రాటజీలో ఇన్వాల్వ్ చేస్తాము, పార్టిసిపేట్ అయ్యేలా చేస్తామని చెప్పి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కీన్గా ఉంది. కీన్ అంటే బీయింగ్ ఇంట్రెస్టెడ్, చాలా ఇంట్రెస్ట్తో ఉంది అని అర్థం. External Affairs Minister S. Jaishankar, who was invited along with other Quad foreign ministers at the inaugural ceremony, was the first foreign minister to hold a one-on-one bilateral meeting with the new US Secretary of State Marco Rubio. Okay, ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి. External Affairs Minister S. Jaishankar, who was invited along with other Quad foreign ministers. సో ఎస్ జైశంకర్ అతనితో పాటు ఇంకా ఏంటి, క్వాడ్ అంటే ఏంటమ్మా, ఈ క్వాడ్ గ్రూప్లో ఉన్న ఫారిన్ మినిస్టర్స్, ఆ 4 కంట్రీస్ ఏంటో చెప్పండి ఒకసారి. విచ్ ఆర్ ద 4 కంట్రీస్ ఇన్ క్వాడ్? వాళ్ళలో ఉన్న ఫారిన్ మినిస్టర్స్ని కూడా ఇనాగ్రల్ సెరమనీకి ఇన్వైట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ వాజ్ ద ఫస్ట్ ఫారిన్ మినిస్టర్ టు హోల్డ్ ఏ one-on-one bilateral మీటింగ్ విత్ న్యూ యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియో.
సో సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే మన మన ఇండియన్ పరిభాషలో ఫారెన్ మినిస్టర్ అనమాట. అమెరికాలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటారు. సో మార్కో రుబియోతో ఆల్రెడీ మన ఇండియన్ ఫారెన్ మినిస్టర్ ఎస్ జైశంకర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ మీటింగ్ కూడా, 1-on-1 మీటింగ్ కూడా జరిగింది. 1-on-1 అంటే ఫేస్ టు ఫేస్ అని, బైలేటరల్ అంటే ద్వైపాక్షిక. ఇంకా మూడో వ్యక్తి లేరు, మూడో కంట్రీ లేరు. 2 కంట్రీస్ మధ్య జరిగిన మీటింగ్ని మనం ఇలా పిలుస్తాం. The readout of their meeting and the Quad foreign ministers' joint statement make it clear that the two sides very good Chanakya. The two sides are on the same page on the Indo-Pacific partnership, concerns over Chinese actions, critical and emerging technology cooperation, strategic and defense ties. ఓకే, ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారో. వాళ్ళ మీటింగ్ యొక్క ఫైనల్ రీడౌట్ అంటే ఏంటమ్మా, మీటింగ్ అయిపోయాక ఒక ప్రెస్ రిలీజ్ లాగా రిలీజ్ చేస్తారు. అండ్ ద క్వాడ్ ఫారెన్ మినిస్టర్ జాయింట్ స్టేట్మెంట్. ఇవన్నీ మనకు చూస్తే మనకి ఏమర్థం అవుతుందంటే, 2 sides ఆర్ ఆన్ ద సేమ్ పేజ్. ఆన్ ద సేమ్ పేజ్ అంటే అర్థం ఏంటి? ఇద్దరం ఒకే మాట మీద ఉన్నాము. పేజ్ అంటే ఇక్కడ పేజీ అని కాదు, ఒక మాట మీద ఉన్నాం అంటే ఇద్దరిది ఒకటే పాలసీ, ఒకటే మాట, ఒకటే వ్యూ పాయింట్, ఒకటే యాటిట్యూడ్లో ఉన్నారు. ఏ విషయంలో? ఆన్ ద ఇండో పెసిఫిక్ పార్ట్నర్షిప్ విషయంలో కావచ్చు, అలాగే కన్సర్న్స్ ఓవర్ చైనీస్ యాక్షన్స్, చైనా యొక్క యాక్షన్స్ విషయంలో కంగారు పడే విషయంలో కావచ్చు, ఓకే, చైనా చేసేదాన్ని తప్పుపట్టే విషయంలో కావచ్చు, అలాగే క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ కోఆపరేషన్ విషయంలో కావచ్చు, ఇలాంటి విషయాల్లో కూడా కావచ్చు. అండ్ స్ట్రాటజిక్ అండ్ డిఫెన్స్ టైస్ అంటే సంబంధాలు, రిలేషన్స్, వీటిలో కావచ్చు. 2 దేశాలు ఒక మాట మీదే ఉన్నాయి. 2 దేశాలు ఒక మాట మీదే ఉన్నాయని అర్థం. ఎట్ అయినప్పటికీ సమ్ ట్రంప్ రుబియో ప్రొనౌన్స్మెంట్స్, రుబియో అంటే ఎవరు? అక్కడ కొత్త సెక్రటరీ ఆఫ్ స్టేట్, మరియు ట్రంప్ వీళ్ళ యొక్క ప్రొనౌన్స్మెంట్స్ అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్స్ హ్యావ్ సెట్ అలామ్ బెల్స్ రింగింగ్. అలామ్ బెల్స్ రింగింగ్ అంటే అర్థం ఏంటమ్మా? అవి అలర్ట్ చేశాయి అని అర్థం. ఎవరిని అలర్ట్ చేశాయి? ఎలా అలర్ట్? సెట్ ది అలామ్ బెల్ రింగింగ్ అంటే అర్థం ఏంటి? అలామ్ బెల్ అంటే సంథింగ్ దట్ వేక్స్, మనల్ని వేకప్ చేసేదాన్ని కదా అలామ్ అంటాం. సో సెట్ ది అలామ్ బెల్ రింగింగ్ అంటే కొంచెం అలర్ట్ చేయడం అనమాట. ఏ విషయంలో? నోటబుల్లీ ఆన్ ట్రేడ్ విషయంలో కావచ్చు, ఇమ్మిగ్రేషన్ విషయంలో కావచ్చు. ఇమ్మిగ్రేషన్ అంటే వేరే దేశాల నుంచి మన దేశానికి వస్తుంటారు కదా, దాన్ని ఇమ్మిగ్రేషన్ అంటాం. ఎమిగ్రేషన్ అంటే మన దేశం నుంచి బయటికి వెళ్ళిపోతే ఎమిగ్రేషన్, బయట దేశం నుంచి లోపలికి వస్తే ఇమ్మిగ్రేషన్. అండ్ ది క్యాన్సిలేషన్ ఆఫ్ సిటిజన్షిప్ బై బర్త్. ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ని ఆయన క్యాన్సిల్ చేశారు. అంటే అమెరికాలో ఎవరైనా సరే, ఇప్పుడు నేను నా భార్య ఉన్నాం, మేము ఇండియన్స్, అమెరికా టెంపరీగా ఏదో పర్పస్ కోసం వెళ్ళాం, కానీ అక్కడ ఏదో వీసా మీద, టెంపరీ వీసా మీద ఉన్నప్పుడు మాకు బాబు పుట్టాడు అనుకోండి, అమెరికాలో బాబు పుట్టాడు అనుకోండి, హీ బికమ్స్ అమెరికన్ సిటిజన్ ఆటోమేటికల్లీ. అంటే టెంపరీ వీసా మీద ఉన్న మైగ్రెంట్ వర్కర్స్ అవని ఎవరవని వాళ్ళకి ఆటోమేటిక్గా అమెరికన్ సిటిజన్షిప్ వచ్చేస్తుంది. అక్కడ పుడితే, అమెరికా నేల మీద పుడితే. దాన్ని ఆయన క్యాన్సిల్ చేశారు. ఇలాంటివన్నీ తీసుకుంటే కొంచెం కంగారు పెట్టేలాగా ఉన్నాయి. ఆన్ ట్రేడ్ విషయం అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ విషయంలో తీసుకుంటే, ఇండియా హ్యాస్ ఎస్కేప్డ్ బీయింగ్ నేమ్డ్ ఇన్ ద ఫస్ట్ రౌండ్ ఆఫ్ టారిఫ్ అనౌన్స్మెంట్స్. సో ఫస్ట్ రౌండ్ ఆఫ్ టారిఫ్ అనౌన్స్మెంట్స్ అంటే అర్థం ఏంటి? టారిఫ్ అంటే సుంకం. సో ఈ దేశాల నుంచి మనకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ విషయంలో సుంకాలు విధిస్తామని చెప్పి మెక్సికో, కెనడా మీద ఆల్రెడీ విధించేశారు. అందులో ఇండియా పేరు ఉందంటే లేదు. సో ఫస్ట్ రౌండ్లో ఇండియా తప్పించుకుందని చెప్పొచ్చు. బట్ మిస్టర్ ట్రంప్స్ comments on a 100% tariff against all members of the BRICS emerging economies grouping raised the suspense and a possible market reaction. కానీ ట్రంప్ ఏమన్నారంటే, బ్రిక్స్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అందరిపైన కూడా 100% టారిఫ్ వేసేస్తాము అన్నట్టుగా ఆయన చెప్పడం ఏదైతే ఉందో, ఈ ఎమర్జింగ్ ఎకానమీస్ అన్నిటిపైన, అంటే అమెరికన్ డాలర్కి వ్యతిరేకంగా మీరు ఒక కరెన్సీ తీసుకొస్తామని చెప్పి బ్రిక్స్ కంట్రీస్ ఒక ఆలోచన చేశాయి. దానివల్ల ఈయన బాగా యాజిటేట్ అవుతున్నారు. మీరు అలాంటి ఆలోచనలు పెట్టుకున్నారో మీకు మొత్తం 100% టారిఫ్ విధిస్తాను, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ది డామినెన్స్ ఆఫ్ డాలర్, మీరు ఆపోజిట్ కరెన్సీతో వచ్చారంటే గెట్ రెడీ ఫర్ 100% టారిఫ్ అని చెప్పేసి ట్రంప్ హడావుడి చేయడం అయితే జరుగుతుంది. ఇది ఇట్ హ్యాస్ రైజ్ ది సస్పెన్స్. రైజ్ అంటే పెంచడం, సస్పెన్స్ని ఇది పెంచింది. అండ్ ఏ పాసిబుల్ మార్కెట్ రియాక్షన్. సో దీనివల్ల మార్కెట్ రియాక్షన్ అంటే స్టాక్ మార్కెట్స్ కూడా రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్ మనకి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ట్రంప్
ప్రెసిడెంట్గా స్వర్న్ ఇన్ అయ్యి తర్వాత ఆయన చేసిన మొదటి సంతకాల వల్ల 7 లక్షల కోట్ల మార్కెట్ ఆవిరైపోయింది. అంటే స్టాక్ మార్కెట్స్ గ్లోబల్గా అంత నష్టపోయాయి అని అర్థం. ఇన్ హిస్ ఫస్ట్ టర్మ్, తన ఫస్ట్ టర్మ్లో హెడ్ విత్డ్రాన్ ఇండియాస్ జిఎస్పీ స్టేటస్ ఎఫెక్టింగ్ ఇండియాస్ ఎక్స్పోర్టర్స్. సో ఇండియాకి ఇచ్చిన జిఎస్పీ స్టేటస్ని ఆయన విత్డ్రా చేశారు. వాట్ ఈజ్ జిఎస్పీ స్టేటస్? జిఎస్పీ ఫుల్ ఫామ్ ఏంటి చెప్పండి ఒకసారి ఎవరైనా సరే. ఇండియాకి ఇచ్చిన జిఎస్పీ జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అని చెప్పంటాం. ఆ స్టేటస్ని విత్డ్రా చేశారు. దానివల్ల ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి కొంచెం ఎఫెక్ట్ పడింది, ఎందుకంటే సుంకాలు పడ్డాయి, అడిషనల్ టారిఫ్లు పడ్డం అనేది జరిగింది. ఆన్ ఇమ్మిగ్రేషన్ హీ హెస్ అనౌన్స్డ్ ఏ బార్డర్ ఎమర్జెన్సీ. బార్డర్ ఎమర్జెన్సీ విధించారు ఆయన. అండ్ ఎక్కువగా వాళ్ళకి సదరన్ బార్డర్ మెక్సికో నుంచి ఎక్కువ మంది అనాథరైజ్డ్గా బార్డర్ క్రాస్ చేసి అమెరికాలో ఎంటర్ అయిపోతున్నారని చెప్పేసి బార్డర్ ఎమర్జెన్సీ విధించారు. లాస్ట్ టైం ఉన్నప్పుడు అమెరికా మెక్సికో బార్డర్ దగ్గర ఒక గోడ కట్టేయడానికి కూడా ఆయన ట్రై చేశారు. దానివల్ల కొన్ని వేల కోట్ల ప్రజాధనం ట్యాక్స్ పేయర్స్ మనీ వృధా అవుతుందని తెలిసినప్పటికీ కూడా ఆయన తగ్గలేదు. అంత చేసినప్పటికీ కూడా అక్రమ వలసలు అనేవి ఆగలేదు. అలాగే ఆథరైజ్డ్ ఏ క్రాక్ డౌన్ ఆన్ ఇల్లీగల్ అండ్ అన్డాక్యుమెంటెడ్ మైగ్రెంట్స్. Give me a moment. ఇంకెవరైనా లైక్ చేయకపోతే ఈ గ్యాప్లో లైక్ చేసేయండి. గొంతు కొంచెం బ్రేక్ ఇచ్చాను. ప్రతి 10 నిమిషాలకి వేడి నీళ్ళు తాగకపోతే నిలబట్టలేదు బండి. ఇది ఎలా ఉందంటే నేను మాట్లాడకపోతే దగ్గరకు రావట్లేదు. ఇప్పుడు నేను రోజంతా ఇంట్లో కూర్చొని అసలు మాట్లాడకుండా ఉంటే పెద్ద ఇబ్బంది లేదు, కానీ నువ్వు మాట్లాడితే నేను ఒప్పుకోను అన్నట్టుగా ఇబ్బంది పెడుతుంది. దిష్టి పెట్టేశారు అబ్బా ఎవరో మనకెవరో దిష్టి పెట్టేశారు. అథరైజ్డ్ ఏ క్రాక్ డౌన్ ఏంటంటే అణచివేత, ఒక సివియర్ మెజర్స్ ఆన్ ఇల్లీగల్ అండ్ అన్డాక్యుమెంటెడ్ మైగ్రెంట్స్. ఇల్లీగల్గా డాక్యుమెంటేషన్ లేకుండా వచ్చిన మైగ్రెంట్స్ వాళ్ళని అణిచివేసేలాగా ఒక క్రాక్ డౌన్ అయినా ఆథరైజ్ చేశారు. చెప్పాను కదా బర్త్ రైట్ సిటిజన్షిప్ని క్యాన్సిల్ చేశారని. ఎస్. అండ్ ప్లాన్స్ టు క్రష్ ది హోప్స్ ఆఫ్ H1B వీసా హోల్డర్స్ అండ్ అదర్ ఇండియన్స్ వర్కింగ్ దేర్ బై క్యాన్సిలింగ్ ద ఆటోమేటిక్ పాత్ టు సిటిజన్షిప్ ఫర్ ఎనీ చిల్డ్రన్ బోర్న్ టు దెమ్ ఇన్ US. మీకు చెప్పాను డిఫరెంట్ వీసాస్తో అమెరికాలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఆటోమేటిక్ పాత్ అంటే వాళ్ళకి పిల్లలు అక్కడ పుట్టారనుకోండి, బై డిఫాల్ట్ వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ అయిపోతారు. ఇప్పుడు మా మిస్సెస్ వాళ్ళ అక్క వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇండియాలో ఉన్నప్పుడు ఫస్ట్ కిడ్ తర్వాత వాళ్ళు US మూవ్ అయిపోయి సెకండ్ కిడ్ అమెరికాలో పుట్టాడు. సో సెకండ్ కిడ్ బై బర్త్ వాడు అమెరికన్ సిటిజన్ బికాస్ ఆఫ్ బర్త్ రైట్ సిటిజన్షిప్. అదనమాట. by cancelling the automatic path to citizenship for any children born to them in the US. సో అమెరికాలో ఎవరైనా పుడితే ఆటోమేటిక్గా వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చేసే పాత్ ఉంది, దాన్ని ఆయన క్యాన్సిల్ చేసేసారు. సో చేసేసి చాలామంది H1B వీసా హోల్డర్స్ యొక్క హోప్స్ని ఆయన క్రష్ చేసేసారు, తొక్కేశారు. With 7,25,000 undocumented Indians, any action to deport them in large numbers, beginning with about 18,000 to 20,000 on the immigration final list for removal, will be a major crisis for India. అమెరికాలో 7,25,000 మంది అన్డాక్యుమెంటెడ్ ఇండియన్స్ ఉన్నారు. అంటే సరైన వీసా లేకుండా, అఫీషియల్ వీసా లేకుండా ఇండియన్స్ అంతమంది అమెరికాలో ఉన్నారంట. సో మరి ఇప్పుడు ట్రంప్ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా, అంటే సరైన డాక్యుమెంటేషన్ లేకుండా ఉంటున్న వాళ్ళందరినీ పంపించేస్తామనే ఆలోచనలో ఉన్నారు. సో వాళ్ళు లార్జ్ నెంబర్స్లో డీపోర్ట్ అంటే అక్కడి నుంచి పంపించేయడం. అలా ఒకవేళ చేస్తే బిగినింగ్ విత్ అబౌట్ 18,000 to 20,000, ఇంకొక 18,000 ఇమ్మిగ్రేషన్ ఫైనల్ లిస్ట్ ఫర్ రిమూవల్ అని చెప్పి ఒక లిస్ట్ ఉంది. అందులో 18,000 నుంచి 20,000 మంది ఉన్నారు. వాళ్ళతో మొదలుపెట్టి
వీళ్ళందరినీ కూడా డీపోర్ట్ చేయడం మొదలు పెడితే ఇది ఒక మేజర్ క్రైసిస్, ఇండియాకి ఒక మేజర్ క్రైసిస్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్, ఈ కాంటెక్స్ట్లో Mr. Rubio's statement in talks with Mr. Jaishankar that they must address the irregular migration should be taken seriously. సో ఇర్రెగ్యులర్గా జరుగుతున్న మైగ్రేషన్ని అడ్రస్ చేయాలి, అంటే ఆ సమస్యని పరిష్కరించాలి అని చెప్పిన ఆయన స్టేట్మెంట్స్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం దాన్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఏదో అన్నారులే అని వదిలేయకూడదు, ఆయన చెప్పిన దాన్ని మనం సీరియస్గా తీసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి. డోంట్ ఫర్గెట్ దట్. So too should Mr. Trump's pronouncements insisting on investments in the US, hiring in the US and the buying of US energy. So too should Mr. Trump's pronouncements. అంటే అర్థం ఏంటి? ట్రంప్ యొక్క ప్రొనౌన్స్మెంట్స్ అంటే ఆయన అఫీషియల్గా చేసిన అనౌన్స్మెంట్స్, ఇన్సిస్టింగ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద యుఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని, హైరింగ్ ఇన్ ద యుఎస్లోనే హైరింగ్ చేయాలని, అండ్ యుఎస్ ఎనర్జీని బై అంటే కొనాలి అని, అంటే అక్కడ అమెరికా నుంచి క్రూడ్ ఆయిల్ని లేకపోతే ఈ గ్యాస్ని వీటన్నిటిని కొనాలని చెప్పి ఆయన ఇన్సిస్ట్ చేస్తున్నారు. సో దాన్ని కూడా అందరూ సీరియస్గా తీసుకోవాలి. సో టూ అంటే వీటిని కూడా అంతే సీరియస్గా, జస్ట్ లైక్ మిస్టర్ రుబియో స్టేట్మెంట్ని ఎలా సీరియస్గా తీసుకోవాలని చెప్తున్నామో, ట్రంప్ చెప్పేదాన్ని అంతే సీరియస్గా తీసుకోవాలి అని అర్థం. The new administration's geopolitical outlook appears to be set on devaluing the multilateral world order, withdrawing from the US commitment of support to WHO, the WTO and the UN, and putting NATO allies on notice. సో బేసిక్గా ఇక్కడ మీకు కొంచెం అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి మిమ్మల్ని చరిత్ర పుటల్లో వెనక్కి తీసుకెళ్తాను. 1940s మనకి వరల్డ్ వార్ II అయింది. ఆఫ్టర్ వరల్డ్ వార్ II ఒకవైపు యుఎస్, ఇంకోవైపు యుఎస్ఎస్ఆర్, దే ఎమర్జ్డ్ యాజ్ సూపర్ పవర్స్ ఆఫ్టర్ వరల్డ్ వార్ II. అండ్ ఈ రెండింటి మధ్య పోటీ నడిచేది మనకి. ఇప్పుడు 1950s, 60s, 70s ఈ పీరియడ్ అంతా కూడా నువ్వంటే అన్నట్టు ఒకరికొకరు చాలా నువ్వెంత అన్నట్టుగా పోటీ నడిచేది. మీరు ఒకసారి 1960s, 1970sలో వచ్చే అమెరికా మూవీస్ మీరు ఒకసారి గమనిస్తే అందులో యుఎస్ఎస్ఆర్ని విలన్గా చూపించేవారు. అక్కడ నుంచి వచ్చే వాళ్ళని మనం ఇండియాలో పాకిస్తానీస్ని ఎలా చూపించేవాళ్ళం అలా చూపించేవారు అప్పట్లో. సో మీరు రాకీ సిరీస్ చూసుంటారేమో, రాకీ అని బాక్సింగ్ సిరీస్ ఉంటుంది మూవీ, సిల్వెస్టర్ స్టాలోన్ హీరో. ఆ సిరీస్లో కూడా 4thలో మనకి యుఎస్ఎస్ఆర్ వాడు దీనికి అపోనెంట్ అనమాట. రాకీ ఈజ్ ఫ్రమ్ యుఎస్. సో ఆ పీరియడ్ని మనం కోల్డ్ వార్ పీరియడ్ అని కూడా అంటాం. అంటే యాక్చువల్గా రెండింటి మధ్య యుద్ధం జరగలేదు, కానీ ఒకరినొకరు ట్రస్ట్ చేసేవాళ్ళు కాదు, ఒకరినొకరు శత్రువులుగా భావించేవారు, ట్రస్ట్ చేసేవారు కాదు. అలాంటి పరిస్థితిని మనం కోల్డ్ వార్ పీరియడ్ అనేవాళ్ళం. సో 1990s లేదా లేట్ 1980s వచ్చేసరికి ఏమైందంటే యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయింది, విచ్ఛిన్నం అయిపోయాక అప్పుడు రష్యా సెపరేట్ అయిపోయింది. మిగిలిన కంట్రీస్ యుక్రెయిన్ ఇవన్నీ యుఎస్ఎస్ఆర్ ఉన్నవి ఒకప్పుడు. బెలారస్ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా విడిపోయాయి. ఈ ఇస్తాన్లో ఉజ్బెకిస్తాన్, ఈ ఇస్తాన్ ఇవన్నీ యుఎస్ఎస్ఆర్లో ఉండేవి ఒకప్పుడు. అయితే ఇది జరిగిన తర్వాత రష్యా అమెరికాని ఛాలెంజ్ చేసేంత పెద్ద కంట్రీగా ఎమర్జ్ అవ్వలేకపోయింది, స్ట్రగుల్ అయింది. సో ఎంటైర్ 1990s మీరు తీసుకుంటే యుఎస్ ప్రపంచానికి పెద్దన్నగా మారిపోయింది. అంటే ప్రపంచాన్ని మొత్తం డామినేట్ చేసే ఒక డామినెంట్ కంట్రీగా మారింది. సో మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఏం చెప్తామంటే 1950s నుంచి 1980s వరకు, లేదా ఎర్లీ 1990s వరకు, లేట్ 1980s వరకు పీరియడ్ని మనం వీ కాల్ ఇట్ బైపోలార్ వరల్డ్ అని అంటాం, బైపోలార్ వరల్డ్ ఆర్డర్ అంటాం. అంటే అర్థం ఏంటి? రెండు కంట్రీస్ ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. ఓకే, మొత్తం ప్రపంచంలో పవర్ గేమ్స్ మనం ఒకసారి గమనిస్తే ఇట్ ఈస్ బైపోలార్. ఒకవైపు యుఎస్, ఇంకోవైపు యుఎస్ఎస్ఆర్. ఎప్పుడైతే 1990sలో వచ్చేసరికి ఇట్ బికేమ్ యూనిపోలార్. అంటే ఒకటే, ప్రపంచంలో నెంబర్ 1 కంట్రీ ఏదంటే అమెరికా, అంతే.
సో అమెరికాని మించింది లేదు, అమెరికాని ఛాలెంజ్ చేసింది లేదు. ఇది ఎంటైర్ 1990s. సో 2000s నుంచి సిచ్యువేషన్ మెల్లగా మారడం మొదలైపోయింది. ఇక 2010s తర్వాత, ఆఫ్టర్ 2010s ఇట్ బికేమ్ మల్టీపోలార్. మల్టీపోలార్ ఎందుకయింది అంటే అమెరికాని ఛాలెంజ్ చేసే స్థాయికి చాలా కంట్రీస్ వచ్చాయి. లైక్ చైనా కావచ్చు, టు ఎన్ ఎక్స్టెంట్ ఇండియా కావచ్చు, రష్యా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇవన్నీ బ్రిక్స్ నేషన్స్. సో ఈ డిఫరెంట్ కంట్రీస్ అన్నీ కూడా పవర్ఫుల్ అయ్యాయి. అమెరికా అంత కాకపోయినా ఛాలెంజ్ చేసే స్థాయికి వస్తే, ఎస్పెషల్లీ చైనా అమెరికాని ఇంకా అమెరికా అంత లెవెల్ కూడా వచ్చేసింది. సో ప్రపంచంలో ఒక్క అమెరికాయే పెద్దది, మిగిలివి చిన్నవి అనే పరిస్థితి పోయి మొత్తం పవర్ అమెరికాలోనే ఉంది అని కాకుండా కైండ్ ఆఫ్ మల్టీపోలార్ వరల్డ్గా మారింది. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే 1990sలో అమెరికా ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషిస్తున్నప్పుడు, ద బిగ్ బ్రదర్ టు ద ఎంటైర్ వరల్డ్ అన్నట్టు పోషిస్తున్నప్పుడు, ఇప్పుడు ఎవరైనా ఏమవుతుందంటే అందరికన్నా నువ్వు పెద్దోడివి, అందరికన్నా నువ్వు గొప్పోడివి అన్నప్పుడు ఏం చేస్తారు, నువ్వు కొన్ని బాధ్యతలు తీసుకుంటావు. సో ఇట్ హ్యాస్ టేకెన్ సమ్ ఎక్సెస్ రెస్పాన్సిబిలిటీ తీసుకునేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు WHO ఉంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అమెరికా నుంచి ఫండ్స్ ఎక్కువ వెళ్తాయి. WTO ఉంది, అమెరికా నుంచి ఫండ్స్ ఎక్కువ వెళ్తూ ఉంటాయి. ఓకే, ఇలా యునైటెడ్ నేషన్స్కి ఫండ్స్ ఎక్కువ అమెరికా నుంచి వెళ్తుంటాయి. ఇలా డిఫరెంట్ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్కి అమెరికా నుంచి ఫండ్స్ ఎక్కువ వెళ్ళడం, అంటే అమెరికా తన డబ్బు ఎక్కువగా వాటి కోసం ఖర్చు పెట్టడం అనేది జరిగేది. ఎందుకంటే ఆ మర్యాద అలా పెడితేనే నీకు మర్యాద ఉంటుంది. నేను పెద్ద మనిషిని అని చెప్పేసుకొని నేను దేనికోసం రూపాయి తీయనంటే నీకు మర్యాద ఉంటుందా? ఉండదు. ట్రంప్ ఎటువంటి వ్యక్తి అంటే, ఇలా ప్రపంచ దేశాలన్నీ మన మీద పడి బతికేస్తున్నాయి, మనం అందరికీ మనం సపోర్ట్ ఇచ్చుకుంటూ కూర్చుంటున్నాము, అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ యొక్క మనీ కాస్త మన ఈ మర్యాద కోసం అని చెప్పేసి మనం పోగొట్టుకుంటున్నాము, నాకు ఈ మర్యాద అక్కర్లేదు, బొంగు అక్కర్లేదు, సో ఐ విల్ రిమైన్, నాకు అమెరికా బాగుంటే చాలు, ప్రపంచం ఎలా తగలడితే నాకెందుకు అనే మూడ్లో ట్రంప్ ఉన్నారు. అందుకే ఈ ఆల్వేస్ టాక్స్ అబౌట్ అమెరికా ఫస్ట్. సో అమెరికాకి నష్టం కలిగించే పని నేను ఏది చేయను. ఫర్ ఎగ్జాంపుల్ అలాగే మీకు ప్యారిస్ అగ్రిమెంట్, క్లైమేట్ చేంజ్కి సంబంధించి ప్యారిస్ అగ్రిమెంట్లో కూడా అగైన్ ఎక్కువ కంట్రిబ్యూట్ చేయాలంటే అమెరికా చేయాలి. అంతకుముందు సైన్ చేశారు, కానీ ఈయన వెనక్కి వచ్చాడు, ఎగ్జిట్ అయిపోయాడు. అలాగే ఇరాన్ న్యూక్లియర్ డీల్, దాని నుంచి ఎగ్జిట్ అయిపోయాడు. సో ఇలాంటి అంతకుముందు వాళ్ళు చేసిన రకరకాల డీల్స్, అగ్రిమెంట్స్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాడు ఆయన. అంటే అమెరికాకి నష్టం కలిగించేలాగా మర్యాద కోసం, గొప్ప కోసం, లేదా లీడర్షిప్ కోసం మన దేశానికి నష్టం కలిగించేలా ఉండే ప్రతిదీ నేను చెయ్యను, అలాంటి వాటి నుంచి వెనక్కి వచ్చేస్తాను, ఐ వాంట్ అమెరికా టు బీ ఫస్ట్, అమెరికాకి మంచి జరుగుతుందో లేదా అదొకటే నేను చూస్తాను. అలాగే ఇప్పుడు చైనా నుంచి, ఇండియా నుంచి చాలామంది అమెరికాకు వచ్చేసి అమెరికాలో జాబులు కొట్టేస్తున్నారు, అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. దానివల్ల అమెరికన్ లోకల్స్కి ఉద్యోగాలు రావట్లేదు, అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుందని చెప్పేసి ఈ వీసా మీద ఉన్న వాళ్ళ మీద కూడా ట్రంప్ పడుతున్నాడు అనమాట. సో ప్రతి విషయంలో కూడా హిజ్ థాట్ ప్రాసెస్ ఈజ్ అమెరికా ఫస్ట్. వేరే వాళ్ళ వల్ల అమెరికన్స్ నష్టపోతున్నారు, వేరే వాళ్ళ వల్ల అమెరికా నష్టపోతుంది అని అనిపిస్తే చాలు అక్కడ రివర్స్ గేర్లో వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఇది పెట్టుకుంటే మీకు ఆయన మైండ్ సెట్ ఏంటి, ఆయన ఎలా ఆలోచిస్తున్నాడని తెలుస్తుంది. అర్థమైందా? సో విత్డ్రాయింగ్ ఫ్రమ్ యుఎస్ కమిట్మెంట్స్ ఆఫ్ సపోర్ట్ టు WHOకి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి, WTOకి, యునైటెడ్ నేషన్స్కి, అలాగే పుటింగ్ నాటో అలైస్ ఆన్ నోటీస్. అలైస్ అంటే ఫ్రెండ్స్, నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నేటోలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయో చెప్పండి ఒకసారి. హౌ మెనీ కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ నేటో మెన్షన్ చేయండి. అలాగే యుక్రెయిన్ నేటోలో మెంబర్ అయ్యిందా అవ్వలేదా? యుక్రెయిన్ నేటోలో జాయిన్ అవుతుంది అనగానే రష్యా హడావిడి చేసింది. సో ఇప్పుడు నేటోలో యుక్రెయిన్ మెంబర్ అయ్యిందా అవ్వలేదా అది కూడా చెప్పండి. గివెన్ ద సైన్స్ అంటే సూచనలు, సిగ్నల్స్, న్యూఢిల్లీ మస్ట్ బి ప్రిపేర్డ్ ఫర్ ఎ US administration that will not be particularly sensitive to India's concerns or be a willing partner in India's growth unless it sees a benefit for itself. ఎక్సలెంట్, ఇది ఎక్సలెంట్ సెంటెన్స్ చూసారా? సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇండియా దేనికి ప్రిపేర్ అయ్యి ఉండాలి? ఇట్ మస్ట్ బి ప్రిపేర్డ్ ఫర్ ఎ US administration. ఎటువంటి US administrationకి ప్రిపేర్ అయ్యి ఉండాలి? సంథింగ్ దట్ విల్ నాట్ బి పర్టికులర్లీ సెన్సిటివ్ టు ఇండియాస్ కన్సర్న్స్. ఇండియా యొక్క కన్సర్న్స్ గురించి పట్టించుకోదు. సో ఎటువంటి US అడ్మినిస్ట్రేషన్ ఉంది ఇప్పుడు? ఇట్ ఈస్ నాట్ సెన్సిటివ్ టు ఇండియాస్ కన్సర్న్స్. ఇండియా ఎలా పోతే తనకెందుకు? ఇట్ ఈస్ ఆల్వేస్ కన్సర్న్ అబౌట్ అమెరికాస్ కన్సర్న్స్. తన గురించి తను ఆలోచించుకుంటుంది. ఆర్ బి విల్లింగ్ పార్ట్నర్ ఇన్ ఇండియాస్ గ్రోత్. ఇండియా గ్రోత్లో నేను పార్టిసిపేట్ చేస్తాను, ఇండియా గ్రోత్లో నేను కూడా భాగస్వామిని అవుతానని అమెరికా అనుకుంటుందో అలా ఏం అనుకోవట్లేదు. అన్లెస్ ఇట్స్ ఈస్ ఏ బెనిఫిట్ ఫర్ ఇట్ సెల్ఫ్. అంటే ఏదన్నా ఒక యాక్షన్ తీసుకునేటప్పుడు దానివల్ల ఇండియాకి హెల్ప్ అవుతుంది అనుకోండి, ఇండియాకి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి అమెరికా చేయదు. అలా చేయడం వల్ల అమెరికాకు కూడా ఏదైనా బెనిఫిట్ ఉంటే చేస్తుంది. అదే ట్రాన్సాక్షనల్. మీకు స్టార్టింగ్లో చెప్పాను,
సో అమెరికా ఎలా ఉంటుంది, నేను ఇప్పుడు ఈ పని చేస్తే నాకేంటి అని అడుగుతుందన్నమాట. సో ఏదన్నా విషయంలో మ్యూచువల్లీ బెనిఫిషియల్, ఒకరికి ప్లస్ అయ్యి ఇంకొకరికి ప్లస్ అవ్వట్లేదు, నీ గౌరవం ఉంటుంది, నీ గౌరవం మాత్రమే ఉంటుంది అనుకుంటే అమెరికా చేయదు. తనకి గౌరవం ఒక్కటే కాదు, తనకు కావాల్సింది ఏంటమ్మా, వాట్ డస్ ఇట్ వాంట్, ఇట్ వాంట్స్ బెనిఫిట్ ఆల్సో. నీ ఒక్కడికే బెనిఫిట్ అయితే చేయదు, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇన్స్టెడ్ చార్ట్ ఏ మోర్ ట్రాన్సాక్షనల్ కోర్స్, ఇప్పుడు చెప్పింది అదే, వైల్ మూవింగ్ టు లిమిట్ ద డ్యామేజ్ ఫ్రమ్ ఎనీ అడ్వర్స్ యాక్షన్స్ ఆఫ్ ట్రంప్ ఎరా. సో ట్రంప్ ఎరా అంటే ట్రంప్ టైంలో, ట్రంప్ ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉండే ఈ సమయంలో ఎటువంటి అడ్వర్స్ యాక్షన్స్, నెగిటివ్ యాక్షన్స్ అనేవి రావచ్చు, దానివల్ల డ్యామేజ్ జరగవచ్చు. ఆ డ్యామేజ్ని లిమిట్ చేసే ప్రయత్నం చేస్తూ ఇండియా ఏం చేయాలి, ఒక ట్రాన్సాక్షనల్ కోర్సులోకి వెళ్ళాలి, మ్యూచువల్లీ బెనిఫిషియల్గా ఉండేలాగా మనం ఉండాలి అనేది ఫైనల్గా ఇక్కడ చెప్తున్న మాట. ఐ హోప్ ఇట్స్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. సో మరి వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ది ఆథర్ ఇన్ దిస్ ఆర్టికల్? టోన్ ఆఫ్ ద ఆథర్ ఏంటి ఈ ఆర్టికల్లో? ఇట్ ఈస్ కాషనరీ, ఇట్ ఈస్ నాట్ క్రిటికల్. ఇక్కడ ట్రంప్ని క్రిటిసైజ్ చేస్తూ వెళ్ళలేదు, నిన్నటి ఆర్టికల్లో అలా వెళ్ళింది. ఈరోజు ఫోకస్ అంతా ఏంటమ్మా, కాషనరీ, జాగ్రత్త చెప్తూ, ఇండియా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ వెళ్తుంది. ట్రంప్ హయాంలో ఎలా ఉండాలని చెప్తూ వెళ్ళింది. సో ఇట్ ఈస్ కాషనరీ. వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్? మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటి చెప్పండి అమ్మా. ఇండియా మస్ట్ అడాప్ట్ ఎ ట్రాన్సాక్షనల్ అప్రోచ్ టు డీల్ విత్ ది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్స్ పాలసీస్. సో వాట్ ఈస్ మెయిన్ ఐడియా? ఎ థీమ్ ఇట్ ఈస్ రిపీటెడ్గా చెప్పేదని మెయిన్ ఐడియా అంటాం. బిగినింగ్ ఆఫ్ ద ప్యాసేజ్లోను ఎండింగ్ ఆఫ్ ద ప్యాసేజ్లో కూడా వీటి గురించి మెన్షన్ చేస్తారు. ఇవన్నీ టిప్స్. ఇవాళ ఆర్టికల్ మీరు తీసుకున్న స్టార్టింగ్లో ట్రాన్సాక్షన్ అనే పదం చూసాము, అలాగే ఎండింగ్లో చూసాము. సో అక్కడ మనకు కనిపిస్తుంది అండ్ అలా ఉండాలి అని చెప్తుంది. అది వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ అబౌట్ ది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ స్టాన్స్ ఆన్ ఇమ్మిగ్రేషన్. ఇమ్మిగ్రేషన్ విషయంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యొక్క స్టాన్స్ని బట్టి మనం ఏంటి ఇన్ఫర్ చేయొచ్చు? వాట్ కెన్ వి ఇన్ఫర్, ఏం చెప్పొచ్చు? ఆన్సర్ దిస్ క్వశ్చన్. మీరు ఆన్సర్ పెట్టేటప్పుడు క్వశ్చన్ నెంబర్ పెట్టండి. Answer for this question is C. It seeks to restrict both legal and undocumented migration. అంతే కదా, ఇమ్మిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే లీగల్, అన్డాక్యుమెంటెడ్ రెండింటినీ కూడా లిమిట్ చేయడానికి ట్రై చేస్తుంది. రెండింటినీ కూడా, లీగల్ మైగ్రేషన్ని కూడా సపోర్ట్ చేసేలాగా లేదు. ఎందుకంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ ఎండ్ చేస్తామంటే వాళ్ళు లీగల్గా వచ్చిన వాళ్ళు కావచ్చు, అన్డాక్యుమెంటెడ్గా అంటే డాక్యుమెంట్స్ లేకుండా వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎవరిదైనా సరే వాళ్ళకి సిటిజన్షిప్ మేము ఇవ్వము అని అంటుందంటే, మాకు ఇక్కడికి వచ్చి అంటే పిల్లలు సిటిజన్షిప్ కోసం అని చెప్పి పేరెంట్స్ వచ్చేస్తున్నారు, పిల్లలకి అమెరికన్ సిటిజన్స్ చేసేద్దామని చెప్పేసి అది ఆపాలని చెప్పి ట్రై చేస్తున్నారు. అది ఇమ్మిగ్రేషన్ పాలసీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్ ఈజ్ ఇంప్లిసిట్ ఇన్ ద ప్యాసేజ్? ఇంప్లిసిట్ అంటే చెప్పడం, డైరెక్ట్గా చెప్పకుండా ఏ అజంప్షన్ అనేది ఉంది, ఆథర్ మనసులో ఏముందని మనం చెప్పొచ్చు. చెప్పండి. ఇండియా సిగ్నిఫికెంట్ లెవరేజ్ ఓవర్ యూఎస్ పాలసీస్. మనకు కంట్రోల్ ఉందా? లెవరేజ్ అంటే కంట్రోల్ అనే మీనింగ్ వస్తుంది. నో, వీ డోంట్ హ్యావ్. ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాల్యూస్ మల్టీలేటరల్ అగ్రిమెంట్స్. నో, అసలు అగ్రిమెంట్స్కి ఆయన వాల్యూ ఇవ్వట్లేదు. ప్యారిస్ క్లైమేట్ డీల్ నుంచి ఎగ్జిట్ అయిపోయాడు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మేము సపోర్ట్ చేయమంటున్నాడు, WTOకి సపోర్ట్ చేయమంటున్నాడు ఆయన. ఏ ట్రాన్సాక్షనల్ అప్రోచ్ ఈజ్ నెసరీ టు మేనేజ్ రిలేషన్స్. ఎస్, ఇలాంటి ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ క్యాండిడేట్స్ని హ్యాండిల్ చేసే విషయంలో ట్రాన్సాక్షనల్ అప్రోచ్, కేస్ టు కేస్ బేసిస్ మీద గివ్ అండ్ టేక్ పాలసీస్ అనేవి పనిచేస్తాయి అనేది ఆథర్ యొక్క అజంప్షన్. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, వై ఈజ్ ద ట్రంప్స్ అడ్మినిస్ట్రేషన్స్ అప్రోచ్ కన్సిడర్డ్ రాడికల్? దీన్ని రాడికల్ అని మనం ఎందుకు అంటాము, ఎందుకు అనవచ్చు? నాటోని స్ట్రెంథెన్ చేసిందా? నో. ఇట్ మేక్స్ స్మాల్ పాలసీ అడ్జస్ట్మెంట్స్? నో. ఇట్ ఇన్వాల్వ్స్ డ్రమాటిక్ పాలసీ చేంజెస్. రాడికల్ అంటే అర్థం ఏంటి? ఫండమెంటల్ చేంజెస్, కంప్లీట్గా వచ్చేసే మార్పులు. డ్రమాటిక్ పాలసీ చేంజెస్ ఫోకస్డ్ ఆన్ అమెరికా ఫస్ట్. అందుకు దీన్ని మనం రాడికల్ అని చెప్పి అనవచ్చు. వాట్ స్పెసిఫిక్ ఛాలెంజ్ డస్ ఇండియా ఫేస్ రిగార్డింగ్ ద ట్రేడ్ విత్ ది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్? ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో ట్రేడ్ విషయంలో ఇండియా ఫేస్ చేయబోయే ఛాలెంజ్ ఏంటి? ఏ స్పెసిఫిక్ ఛాలెంజ్ ఇండియా ఫేస్ చేయబోతోంది?
చెప్పండి, ఆలోచించండి. ఇది బ్రిక్స్ మెంబర్స్ పైన 100% టారిఫ్ వేస్తానని చెప్పి ఆయన బెదిరిస్తున్నాడు. సో దట్ ఈస్ ద స్పెసిఫిక్ ఛాలెంజ్ ఇండియా ఇస్ ఫేసింగ్. ఇండియా గురించి ఎక్కడ రాశారు సార్? ఇండియా ఇస్ పార్ట్ ఆఫ్ బ్రిక్స్. బ్రిక్స్లో ఇండియా కూడా భాగమే. బ్రిక్స్లో ఇంకా ఏ కంట్రీస్ ఉన్నాయి? BRICS అంటే ఏంటో మీరు మెన్షన్ చేయండి కామెంట్స్లో. వాట్ డస్ ట్రాన్సాక్షనల్ మీన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ప్యాసేజ్? చెప్పాను. ట్రాన్సాక్షన్ అంటే ఏంటి మీరు చెప్పండి ఇప్పుడు ఆన్సర్. 7 అని పెట్టండి. ట్రాన్సాక్షన్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి చెప్పాము కదా ఆల్రెడీ, ఎనఫ్ టైమ్స్ చెప్పాను. ద ఆన్సర్ ఈస్ B, కన్సర్న్డ్ విత్ మ్యూచువల్ బెనిఫిట్స్. నీకేంటి నాకేంటి అంతే, అలా వెళ్ళేది ట్రాన్సాక్షన్ అంటాం. నెక్స్ట్ వర్డ్ ట్రై చేయండి. రాడికల్ కూడా చెప్పాను మీనింగ్ ఏంటి. చిన్న చిన్న మార్పుల్ని రాడికల్ అంటామా? మార్పులు లేకుండా ట్రెడిషనల్గా ఉంటే రాడికల్ అంటామా? అంత ఇంపార్టెంట్ కాకపోతే రాడికల్ అంటామా? నో, డ్రాస్టిక్, ఫార్ రీచింగ్. సో సమూలమైన మార్పు, ఫండమెంటల్ చేంజెస్, అలాంటి వాటిని మనం రాడికల్ చేంజెస్ అంటాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ సినోనిమ్ ఫర్ డి వాల్యూ? డి వాల్యూకి బెస్ట్ సినోనిమ్ ఏంటి? డి వాల్యూ అంటే ఏంటి? విలువను తగ్గించడం. అలాంటి మీనింగ్ ఉన్న వర్డ్ ఏంటి అక్కడ? ఆన్సర్ ఈజ్ A, అండర్మైన్. అండర్మైన్. అలాగే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ మీ డైరెక్ట్లీ. సో 1-on-1 మెంటర్షిప్, ఎవరికైనా సరే పర్సనల్ గైడెన్స్ కావాలి యూపీఎస్సీ ప్రిపరేషన్లో, ప్రతి స్టెప్లో మీకు చేదోడు వాదోడుగా ఉండాలి అనుకుంటే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. ఇది మీరు యూపీఎస్సీ క్రాక్ చేసేంత వరకు కూడా మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో ఇది స్వయంగా నేనే ప్రొవైడ్ చేస్తాను. ద ఫీ ఫర్ దిస్ ఈజ్ 10,000 రూపీస్. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ.